విజయ డైరీకి రైతులే యజమానులని చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. 60 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో పాల ఫ్యాక్టరీ స్తంభించిపోయిందని పాలకవర్గం సమావేశంలో ఆయన వివరించారు. ముందు చూపుతో వీరవల్లిలో కొత్త ఫ్యాక్టరీ కట్టడం వల్ల వరద విపత్తును అధిగమించగలిగామని ఆంజనేయులు తెలిపారు. పాడి రైతులు వినియోగదారులకు ఒక్కరోజు కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగామన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటాడు, సంక్షోభంలో మనిషికి సంక్షోభంలో అవకాశాన్ని ఎదుర్కోవాలి, దాన్ని ఎదుర్కొని 10 మందికి పని చేయాలని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా అదే రకంగా మేము కరోనా సమయంలో రేటు పెంచడంలో కానీ, ఇటువంటి విపత్కర సమయాల్లో రైతులకు రేటు పెంచడంలో ప్రతిదీ కూడా ఈ దేశంలో ముందంజలో ఉన్నాం. అమూల్ లాంటి సంస్థలు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో వచ్చి కింద వాలంటీర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ప్రతిరోజు కూడా ప్రెజెన్స్ చేసిన రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాలో పాడి రైతులు కానీ పాల సంఘ అధ్యక్షులు కానీ యూనియన్ ని కాపాడుతున్నారు.